వెల్కమ్ టు పాయింట్ ఇంకోటి. అసలు హిందువు అంటే ఎవరు? ఈ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అతి మహిమాన్వితమైన లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డూలో కల్తీ జరిగింది. ఆ కల్తీలో జంతు కొవ్వు వాడారు అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఆ నేపథ్యంలో నిజంగానే అంత మహాపాపానికి అంత మహాఘోరానికి ఎందుకు వీళ్ళు ఒక నమ్మకము ప్రయత్నం చేశారు అనే క్వశ్చన్కి ఆన్సర్గా మనం చూస్తే ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన హిందువు కాకపోవడమే దీనికి కారణం అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు హిందువు అంటే ఎవరు? హిందుత్వం అనే పదానికి సంబంధించిన మీనింగ్ ఏంటి? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మనకి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. సో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా సనాతన ధర్మం కానివ్వండి లేదా భౌగోళిక స్వరూప కారణంగా హిందువులు అనే వాళ్ళు ఎలా ఉంటారో అనే దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళ డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సింధు నదీ తీర ప్రాంతం, పర్షియన్లో భాషలో చెప్పే సింధు నదీ తీర ప్రాంతంలో ఎస్కి హెచ్కి వాళ్ళకి పెద్ద తేడా లేదు కాబట్టి హిందూ నదీ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అంటే అటు హిమాచలం నుంచి ఇటు కన్యాకుమారి వరకు వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళందరూ హిందువులే అన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనకు వినిపిస్తుంది, హిందువు అనే పదం అర్థం ఏంటి, అసలు ఎవరిని హిందువులుగా భావించాలి అని. 1923లో సావర్కర్ రాసిన హిందుత్వ హూ ఈజ్ ఎ హిందూ అనే పుస్తకంలో ఒక మాట ఏం చెప్పారంటే, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక మాతృభూ పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూరితి స్మృత అని చెప్పి ఒక పాట పాడారు, ఒక దాన్ని రాశారంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైతే తన భూమిని హిందువుగాను తల్లిగాను పరభూమిని వీళ్ళందరినీ ఎవరైతే పితృభూమిగా భావించి ఎవరైతే వాళ్ళు దానికి గౌరవం ఇస్తారో వాళ్ళందరూ కూడా హిందువులే అన్నది దాని మీనింగ్. సో దీనికి డెఫినేషన్ ఇచ్చే ప్రయత్నము ఇద్దరు వ్యక్తులు చేశారు. వాళ్ళిద్దరూ కూడా కీలకమైన వ్యక్తులు. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, రెండు విపక్షంలో ఉండి మాట్లాడే పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులు. సో అసలు హిందువు సనాతన ధర్మము అనే దానికి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీని గురించి ఏం మాట్లాడారు, సావర్కర్ ఏం మాట్లాడారు మనం విన్నాం కదా, అలాగే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు ఏమన్నారు హిందువుల గురించి? కుటుంబ విలువలు ఎక్కడి నుంచి వచ్చింది? లెగసీనే కదా. ఆ లెగసీ ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ ధర్మం నుంచి కదా మనకందరికీ వచ్చేది. చిన్నప్పటి నుంచి ఏం చేయాలని మన కుటుంబంలో పెద్దలు చెప్పిన సాంప్రదాయాల ప్రకారమే కదా. మీరు వేరే మతాల్లో ఉండే ఉన్నారు, వాళ్ళ గౌరవాలు వాళ్ళకు ఉన్నాయి. మనం ఎందుకు చిన్నప్పుడు అనుకుంటాం పెళ్ళి అవుతానే, స్వర్గంలో జరిగింది పెళ్ళి, విడాకులు కూడా కరెక్ట్ కాదు. అది హిందూ ధర్మం కాదా? కలిసి ఉండాలి భార్య భర్త పిల్లలు, ఇది హిందూ ధర్మం కాదా? ఈ విలువలు ఎక్కడున్నాయి? ఈ సెక్యూరిటీ ఎక్కడుంది? ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ. దట్ ఈజ్ వేర్ వీ డిరైవ్డ్. వీఆర్ ఫార్చునేట్. నేను ఇక్కడ చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చెప్తున్నా ఇది. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. సో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా మన పూర్వీకులు మనకు ఎలాంటి ఒక జీవన విధానాన్ని అవలంబించుకోవాలని చెప్పారో అది హిందుత్వము. దాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరూ హిందువులు అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఇదే విషయం పైన నాగబాబు కూడా ఒక కమెంట్ చేశారు. అసలు హిందువులు అంటే ఆయన మొదటి నుంచి కూడా నేను నాస్తికుడిని అని చెప్పి బహిరంగంగా బాహాటంగా ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఉన్నట్టుండి లడ్డూ కల్తీ అంశం రాగానే ఆయన ఒక హిందూ అనే విషయం గుర్తొచ్చింది. ఆయన కూడా ఒక డెఫినేషన్ ఇచ్చారు, హిందువు అనే పదాన్ని ఎలా చూడాలి అని. ఆ డెఫినేషన్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఒక హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం. అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఇంత ఎందుకు, ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపొగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు,
అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు. సో అసలు హిందువు ఎవరు అన్నదానికి ఒక సింప్లెస్ట్ ఫామ్ చెప్పాలి అంటే, ఎవరైతే హిందూ సాంప్రదాయాలను వాటిని గౌరవిస్తారో వాళ్ళు హిందువులు. ఎవరైతే సింధు నదీ ప్రాంత తీరంలో పుట్టారో భౌగోళికంగా వాళ్ళందరూ కూడా హిందువులే. వాళ్ళు ఏ మతాల్ని ఆచరించినా సరే. అసలు హిందుత్వం అన్నది మతం కాదు, అదొక జీవన విధానం అని చెప్తూ ఉంటారు. సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది సనాతన ధర్మం అంటే మనము ఎలా బతకాలి, మనకు సంబంధించిన విలువలు ఏంటనే దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు చెప్పినట్టుగా డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి, హిందువులు కాని వాళ్ళందరూ ఇవ్వాలి. అసలు హిందువులు ఎవరు, ఆ నేపథ్యాన్ని మనం డిస్కస్ చేసే పరిస్థితుల్లో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన ఈ అపవిత్రమైన కార్యక్రమానికి పాల్పడ్డారు అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ కొద్దిమంది మాత్రం ఒక విచిత్రమైన వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అతను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు కాబట్టి, క్రైస్తవంగా ఉన్నది ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన భావిస్తారు కాబట్టి ఆయన హిందువు కాదు అన్నది. సో ఆ విధంగా చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఏదైతే చంద్రబాబు చెప్పినట్టుగా నాగబాబు చెప్పినట్టుగా హిందువులు ఎవరెవరు అన్నదాన్ని ఒకసారి మనము ఆ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం చూద్దాం. చంద్రబాబు అలాగే నాగబాబు చెప్పిన వాళ్ళలో హిందువులు ఎవరెవరు ఉన్నారు అన్నది. సో చంద్రబాబు చెప్పినట్టుగా ఒక మ్యారేజ్ చేసుకొని, అంటే స్వర్గంలో చేయబడిన పెళ్ళిళ్ళను కాదని వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎవరు హిందువులు కదా. ఆ లెక్క ప్రకారము పవన్ కళ్యాణ్ హిందువు కాదు అని భావించాలి. మరి ఆయన కూతురు ఆయన భార్యగా భార్య అయిన వాళ్ళిద్దరూ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన డెఫినేషన్ ప్రకారము పవన్ కళ్యాణ్ నిజంగానే డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టని వాళ్ళందరినీ కూడా మనము అహంకారులుగా భావిస్తే పవన్ కళ్యాణ్ని కూడా అహంకారిగా భావించాలా? జగన్మోహన్ రెడ్డి చెప్పిన హిందువులు అంటే హిందుత్వం అన్నది ఏదైతే మతం అన్నదో మానవత్వమే నా మతం అని ఆయన చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టకూడదో, పెట్టాల్సిన అవసరం ఎందుకు లేదో అన్న విషయానికి సంబంధించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అబ్దుల్ కలాం కన్నా గొప్పవారు కాదా అవునా అన్న విషయాన్ని నాగబాబే చెప్పాలి. కానీ అదే సందర్భంలో ఏవైతే మన కుటుంబ విలువలు దానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే మీరు, గతంలో నేను దేవుడు అనే దానికి సంబంధించిన దాన్ని నేను నమ్మను అని చెప్పిన వ్యక్తి, తన కుటుంబంలో తన తండ్రి ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ దీపారాధనలో ఉన్న దీపం నుంచి సిగరెట్లు వెలిగించుకుంటాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబం మరి ఏ మతానికి సంబంధించిన కుటుంబంగా భావించాలి అన్నది. వీళ్ళిద్దరే కాదు, చిరంజీవి కూడా గతంలో దేవుడి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పిన వీడియోలు ఇప్పుడు ఎన్నో సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అదే కుటుంబము మనం చూసాము, ఏదైనా సరే దేవుడికి సంబంధించిన ప్రతిమలు ఇచ్చినప్పుడు చెప్పులు వేసుకొని తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆ దేవుడికి సంబంధించిన మనం చెప్పిన సంస్కృతి సాంప్రదాయాలు, మనము పాటించాల్సిన సాంప్రదాయాల్లో దేవుడికి సంబంధించిన పూజల్లో చెప్పులు బూట్లు వేసుకొని వెళ్ళిన సందర్భం మనం చూసాం. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఏసారైనా సరే కనీసం చిన్న ప్రసాదం ఇచ్చినా సరే తన చెప్పులు వదిలి ఆ ప్రసాదాన్ని తీసుకోవడము, దేవుడి ప్రతిమను టచ్ చేసే ప్రతిసారి కూడా ఆయన కాళ్ళలో చెప్పులు లేకుండా చూసుకోవడం అనేది చేస్తున్నారు. సార్ ఎవరు హిందువులు అని చెప్పాలి? ఇప్పుడు ఎవరు హిందువులు అని మనం భావించాలి? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. నిజంగానే సంస్కృతి సాంప్రదాయాలను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని మనము హిందువులుగా చూడాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి హిందువా కాదా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మతాన్ని మనం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఆచరిస్తున్నట్టుగా మనం చూడాలి? హిందూ ధర్మం ఏం చెప్తుంది? పరమత సహనం గురించి మనం మాట్లాడుతున్న హిందువులు, అలాగే వేరే మతాల మీద దాడులు చేయాలని మాట్లాడుతున్న కొన్ని మతాలు, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, నా మతం మానవత్వం, మానవ సేవే మాధవ సేవ అని చెప్పే ఎంతోమంది మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నట్టుగానే మానవ సేవ చేసి దాని ద్వారా నేను మాధవ సేవ చేసుకుంటున్నాను. ఆ విధంగా నా మతాన్ని మీరు ఎలా అనుకున్నా పర్లేదు, నేను హిందువుని అనుకున్నా, ముస్లింని అనుకున్నా, క్రిస్టియన్ అనుకున్నా పర్లేదు, నా కుటుంబం నిజంగానే క్రిస్టియానిటీని ఫాలో అవుతుంది, నేను కూడా బైబిల్ చదువుకుంటాను. కానీ బైబిల్ చదువుకున్న వాళ్ళందరూ క్రిస్టియన్లు అయితే అందరూ క్రిస్టియన్లు అయిపోతారు. ఎందుకంటే చాలామంది బైబిల్ చదువుతారు, ఇంక్లూడింగ్ మీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితతో సహా. ఎందుకంటే ఆమె చాలా క్లియర్గా చెప్పింది, నేను క్రిస్టియన్ని, నేను ఆ బైబిల్ని పెట్టుకొని ఇప్పుడు కూడా నా ఇంట్లో ఉంటుంది, నా కార్లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి అని చెప్పి. అలా ఎంతోమంది బైబిల్ చదివారు, నాతో సహా. నేను కూడా బైబిల్ చదివాను. బైబిల్ చదివి దాన్ని నేను ఆచరిస్తున్నానా లేదా అన్నది పక్కన పెడితే బైబిల్ చదివిన వాళ్ళందరూ ఖచ్చితంగా క్రిస్టియన్లు కాదు. అలాగే అల్లాహ్ని నమ్మే వాళ్ళందరూ కూడా ముస్లింలు కాదు. అంతేకాకుండా ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఎవరైనా సరే సామాన్యంగా మనం గమనిస్తే
క్రిస్టియన్లు ముఖ్యంగా ఏదైనా హిందువులకు సంబంధించిన ప్రసాదాలు ఇస్తే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు తినరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రసాదాన్నైనా తినకుండా ఉండడం ఎవరైనా చూసారా? జగన్మోహన్ రెడ్డి ప్రసాదాన్ని ఇవ్వగానే కళ్ళకు అద్దుకొని తినేదాన్ని చాలాసార్లు మనం అబ్జర్వ్ చేశాము. హిందువులకు సంబంధించిన క్రతువుల్లో ఆయన పాల్గొంటారు, హిందువులకు సంబంధించిన పండగల్లో ఆయన పాల్గొంటారు. పరమత సహనం గురించి మాట్లాడే హిందుత్వంలో ఆ హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని హిందువు కాదని అనడానికి ఎవరికి ఏం హక్కు ఉంది అన్నది వాళ్ళ మనకు ప్రశ్న వినిపిస్తుంది. నాస్తికుడు అని చెప్పుకున్న నాగబాబు ఇవాళ బయటకు వచ్చి హిందూ మతం మీద దాడి జరుగుతోంది అంటూ ఆయన చేసే వ్యాఖ్యలు, అదే కుటుంబంలోనే ఏదైతే అతి పవిత్రంగా మనము భావించే దీపంతో సిగరెట్లు వెలిగించుకున్న తండ్రి, ఆ దేవుడి మీద నమ్మకం లేదని చెప్పిన వ్యక్తులు, నా కూతురు, నా భార్య క్రిస్టియన్లు, నాకు కూడా బాప్తిజం ఇచ్చారని చెప్పిన పవన్ కళ్యాణ్, వాళ్ళందరూ హిందువులు అయినప్పుడు హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని భావిస్తూ పాటిస్తూ దేవుడి గుడికి వెళ్ళినప్పుడు పంచకట్టుతో కనిపించే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదా? ఆయన హిందువుని కాదు అని మనం చెప్పొచ్చా? ఇక అతి కీలకమైన అంశము మానవ సేవే మాధవ సేవ అని మనం మాట్లాడుకునే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడులు భారీగా జరుగుతున్నాయని చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో అసలు మత మార్పిడులకు సంబంధించిన కీలకమైన అంశం ఏంటి? దళితులను చాలామంది దేవాలయాల్లోకి రానికపోవడం వల్ల, ఆ కారణం వల్ల వాళ్ళు దళితులను చెప్పుకోవడం దానికన్నా క్రిస్టియన్లుగా చెప్పుకోవడానికో, వేరే మతం వాళ్ళని చెప్పుకోవడానికో ఇష్టపడి మారిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో ఏం చేశారో అన్న క్వశ్చన్ కూడా చాలామందికి వస్తే, ఈ విధంగా చూస్తే మనము మాట్లాడుకుంటున్న టీటీడీ ఏ టీటీడీని అయితే అపవిత్రం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తారని చెప్తున్నారో, ఆయన 2019 నుంచి 2024 మధ్యలో ఆయన హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కాలనీలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో 2023 నాటికి సుమారుగా 2068 ఆలయాల నిర్మాణానికి టీటీడీ సహకారంతో ఒక అడుగు ముందుకు వేశారు. దాంట్లో 1402 ఆలయాలు ఇప్పటికే పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రయత్నం తీసుకొని అప్పట్లో ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గుజరాత్ అహ్మదాబాద్లోను, మహారాష్ట్రలోని నవీ ముంబైలోను, తెలంగాణలోని కరీంనగర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోను, అలాగే జార్ఖండ్లో కూడా కొత్త నిర్మాణాల దశ దాదాపుగా కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇక జమ్మూలోని మజిన్ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో అక్కడ ఒక ఆలయం కూడా జూను 2023లో ప్రారంభమైంది. ఇక జిఎన్ శెట్టి నగర్ చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా పూర్తయింది. అంతేకాదు రంపచోడవరంలోను, సీతంపేటలోను, అమరావతి వెంకటపాలెంలోను శంకుస్థాపన చేసి ఆ ఆలయాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక భువనేశ్వర్ ఒడిశాలోను, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనూ కూడా 2019లోనే కంప్లీట్ చేశారు. అంటే దేవుడి ఆలయాల్ని కట్టించిన జగన్మోహన్ రెడ్డి హిందువు కాకుండా క్రిస్టియన్ అయితే వాటిని కూల్చివేసిన వ్యక్తులను ఏమనాలి? ఓవైపు విజయవాడలోని ఫ్లైఓవర్ కోసము ఎన్నో ఆలయాల్ని కూల్చివేస్తే ఆ ఆలయాలన్నిటికీ కూడా మరొకసారి శంకుస్థాపన చేసి వాటన్నింటినీ పునర్నిర్మించేందుకు ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని హిందూ అనాలా వద్దా? ఇది హిందూ వాళ్ళనే చూసుకోవాలి. హిందువు కాదు అనగానే ఒక సూడో ఆలోచనలతో చాలామంది దాన్ని డిస్కషన్ చేస్తూ ఉంటారు. అపవిత్రం గురించి ఆయన క్రిస్టియన్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఆయన మతం ఏందన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఆయన ఆ మతంలో ఉండి హిందూ మతానికి ఏం చేశారన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా డిస్కషన్ జరగాల్సింది. అది చేయకుండా కేవలం ఆయన మతాన్ని మాత్రమే చూపిస్తూ ఆయన హిందూ వ్యతిరేకగానో అలా చెప్పే ప్రయత్నం చేయడం అనేది తప్పు. నేను అన్నట్టుగా మత మార్పిడులకు సంబంధించి కీలకమైన పాయింట్లు, ఆలయానికి సంబంధించిన ప్రవేశం లేకపోవడంతో చాలామంది మత మార్పిడులు చేసుకున్నారనేది గతంలో మన చరిత్ర చెప్తుంది. అలాంటిది 2000కు పైగా ఆలయాలు నిర్మించి అవి కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ప్రాంతాల్లో కట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ హిందూ సాంప్రదాయాల్ని గౌరవించిన వ్యక్తిగా చూడాలా, వాటిని నాశనం చేసిన వ్యక్తిగా చూడాలా? 2023లో వెయ్యికాల మండపాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడిని గొప్పవాడిగా చూడాలా? 2015 తర్వాత దాని నిర్ణయాన్ని పునర్నిర్మించాలన్న ప్రయత్నం చేస్తుంటే కోర్టుల్లో అడ్డుపడిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డిని మనము అభినందించాలి. శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న సేవా కార్యక్రమాలు వాటిని ఎలా చూడాలి? ఈ నేపథ్యంలో ఫైనల్ క్వశ్చన్ మనం చూద్దాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మత ఆధారిత చర్చలను ఎలా చూడాలంటే పూర్తి స్థాయిలో రాజకీయ కోణంలోనే చూడాలి. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. మత ఆధారితంగా, ఎందుకంటే బీజేపీతో కలిసి వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందువులందరినీ సంఘటితం చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అనే ఒక మార్కు వేసి ఆయన బయట పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఎవరు హిందువులు ఓటు వేయకూడదని ఒక ఆలోచనతోనూ బీజేపీ ఏ కారణం చేతైనా వైసీపీ వైపు సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నా సరే దాన్ని దూరం చేయాలనే ప్రయత్నంలో మాత్రమే ఈ హిందూ వ్యతిరేకంగా ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారన్న దాన్ని మనము చూడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు ఇప్పుడే చాలామంది చెప్తున్నారు. అసలు హిందువు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి హిందువా? ఆయన వైవాహిక బంధానికి సంబంధించి చూసినా, ఆయన ఆచరించే
సంప్రదాయాలను చూసినా దేవుడికి సంబంధించిన ఏ చిన్న పదార్థాన్ని ముట్టుకోవాలన్నా కాలి పాదరక్షలు తీసేసి ముట్టుకుని ఆయన్ని గొప్పగా చూడాలా, లేకపోతే మిగిలిన వాళ్ళని చూడాలా? మత మార్పిడిలకు కారణమైన కీలకమైన పాయింట్ ఆ ఆలయ నిర్మాణాలు చేపట్టిన ఆయనని చూడాలన్నా, లేకపోతే మిగిలిన వాళ్ళని చూడాలన్నా? నాగబాబు చెప్పినట్టుగా నాస్తికుడని ఏ రోజు చెప్పని జగన్మోహన్ రెడ్డి నేను ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటాను అన్నారు. కానీ బయటికి వచ్చినప్పుడు అందరి ముందు కూడా హిందువుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకవేళ నాటకం అని మీరు కొట్టి పారేసినా నష్టం ఏం లేదు. నటించడానికైనా సరే ఆ మాత్రం సాంప్రదాయాలను ఆయన నిజంగానే నిర్వహిస్తున్నారంటే గొప్పవాడిగానే మనం భావించాల్సిన అవసరం ఉందన్నది నా ఒపీనియన్. సో హిందువు ఎవరు అనే దానికన్నా హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో వాళ్ళనే హిందువులుగా భావించాలి. పరమత సహనం గురించి మాట్లాడే అదే హిందూ ధర్మంలో ఇప్పుడు ఒక మతాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని హిందువులు అనడానికి ఖచ్చితంగా ఆలోచించాల్సిందే, వీలైతే ఖండించాల్సిందే. పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.